వైఎస్ఆర్ పార్టీలో నూతనంగా పార్టీ పదవులు పొందిన రూరల్ బీసీసీఎల్ అధ్యక్షుడు కామదుల స్వామి, రూరల్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పిన్నపాటి రవికిరణ్లు తమ నాయకుడైన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ వారిని అభినందించారు. పార్టీ నాయకత్వం తమని గుర్తింపు పదవులు ఇచ్చి ప్రోత్సహించిన పార్టీకి, అలాగే తమకు నాయకత్వం అప్పగించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్కు పదవులు పొందిన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పదవులు అందుకున్న నాయకులను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కొడాలి క్రాంతి, గోల్డ్ రహిమా, షేక్ దుబాయ్ బాబు, షేక్ పంచంగ్ సుభాని, ఆవుల కోటయ్య, కుర్రా జస్వంత్ యాదవ్, బండ్లమూడి నాని, మల్లబోయిన రాము, గోడె సుబ్రహ్మణ్యం, సమయంపురం సురేష్, కొల్లా గురునాథ్ గుప్తా, అమర్తలూరి సీమోను, అడ్వకేట్ విజయ్ నాయుడు, పిల్లి నాగేశ్వరరావు, రుద్రపాటి చెన్నయ్య, కన్నపర్తి శశికుమార్, ఎర్రగుంట రవీంద్రబాబు, తాడిబోయిన నాగరాజు, షేక్ మీరావలి, కుర్రా శ్రీను, మునిపల్లి వంశీ, మల్లెపాటి రాజకుమార్, నీలి అజయ్, మన్నవ ప్రభాకర్, అక్కిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో మరి మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు నాకు బీసీసీఎల్ అధ్యక్షులుగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి బీసీ సెల్ అధ్యక్షులుగా మరి నాకు మరొకసారి అవకాశం కల్పించినందుకు మరి అన్నాబత్తిని శివకుమార్ గారికి ఎల్లవేళలా కృతజ్ఞతాభావంతో ఉంటానని కోరుకుంటున్నాను. అలాగే మరి బీసీల యొక్క గురించి చెప్పాలంటే మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున బీసీలకి ఏం చేసింది అనడానికి మరి నిదర్శనం ఆ రోజు బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీ గర్జనలో బీసీల యొక్క వెనక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ అని ఆ రోజు మీటింగ్లో చెప్పి దాన్ని చూచా తప్పకుండా మరి 55 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శివన్న ఆశీస్సులతో శ్రీ పెదలంకి వెంకటేశ్వరరావు గారిని తెనాలి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ప్రజల తరపున గళం వినిపించేందుకు తెనాలి పట్టణంలో బీసీసీఎల్ అధ్యక్షులుగా పెదలంకి వెంకటేశ్వరరావు గారు రానున్న కాలంలో ఎంతో కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఇటువంటి మరెన్నో ఉన్నతమైన పదవులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మన తెనాలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారి అండతో మన పెదలంక వెంకటేశ్వరరావు అని 24వ వార్డు బీసీ సెల్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులుగా ముందుగా నియమించినందుకు ముందుగా మా శివన్న గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెదలంక వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా పార్టీ అంటే పెదలంక వెంకటేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు అంటే పార్టీ. అట్ట పార్టీకి నిమగ్నుడై భక్తుడిలాగా కష్టజీవి, పార్టీకి కష్టపడ్డందుకు అతనికి పట్టణ బీసీసీఎల్ అధ్యక్ష పదవి వరించింది. అట్టాగే పార్టీకి అందరూ కట్టుబడి పనిచేయాలి.